మారాలి, ఎన్నికలు ఎందుకు జరగాలి, ప్రజలు ఎందుకు తీర్పు ఇవ్వాలి? అందువల్ల పదే పదే ఇంకా గత ప్రభుత్వ పాలనపైనే మేము చెప్పి తప్పించుకుంటామంటే సాధ్యమయ్యే పని కాదు. అది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికైనా తప్పదు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికైనా తప్పదు. గత ప్రభుత్వాలను ఎక్స్పోజ్ చేసే క్రమంలో మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పడమే. ఈ సమస్య ఎప్పుడైనా వస్తుంది కదా. పారిశ్రామిక పెట్టుబడులు రావాలి, ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వ విధానాలు అనివార్యంగా మారుతాయి. పారిశ్రామికవేత్తలు ఆ పాలసీ స్టెబిలిటీ కోరుకుంటారు. సో ఆ పాలసీ స్టెబిలిటీ లేదు అన్నప్పుడు పెట్టుబడులు రావు, ఆ ప్రాబ్లం ఉంటుంది. నీకు విధానపరమైనటువంటి మార్పులు వస్తాయా అనేది. సో కానీ ఒక్కసారి ఇప్పుడు మనకు హైదరాబాద్ అనుభవం చూసాం. హైదరాబాద్లో అన్ని ప్రభుత్వాలు మారినా కూడా పెట్టుబడులు రాకుండా పోలేదు కదా. ఇప్పుడు అమరావతిలో కూడా నిజంగానే పెద్ద ఎత్తున కంపెనీలన్నీ వచ్చి కొలువు తీరాక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి ఆ కంపెనీలు ఏం తరిమికొట్టలేడు కదా, అంత ఈజీగా కాదు అది. అందువల్ల పొలిటికల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అల్టిమేట్గా భూతం ఉందా ఇంకో భూతం ఉందా కాదు. నీకు అధికారం ఇచ్చారు, ఏం చేస్తారో చెప్పండి, వాడి ఆ సమస్యకు పరిష్కారాలు చెప్పండి. సో 5 ఏళ్ల తర్వాత మళ్ళీ జగన్ వస్తాడన్న అనుమానంతో ఎవరు రావడం లేదు అంటే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ వస్తుంది కదా. రిపీటెడ్గా ఆ ప్రశ్న చేసుకుంటే మరి అమరావతిలో నేను మళ్ళీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాక జగన్ వచ్చి మళ్ళీ రాజధాని మారుస్తాడేమో అంటే మరి ప్రజలే అడుగుతాం 1,00,000 కోట్లు ఎందుకు పెట్టారంటారు. సో అందువల్ల జగన్ వస్తాడా లేదా అన్న దాంతో సంబంధం లేదు. మీ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో ఏం చేస్తుంది అని. ఈ ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తే వద్దన్న పెట్టుబడులు వస్తాయి. ప్రభుత్వాలు మారడం అనేది ఇక్కడ ఒక్క దగ్గరే లేదు కదా, ప్రపంచంలో అంతటా మారుతూ ఉంటుంది. ఎక్కడ నిరంకుశ ప్రభుత్వాలు రాచరిక ప్రభుత్వాలు ఉన్న చోటుకే మరి పెట్టుబడులు పోవాలి. ఎందుకంటే అక్కడైతేనే స్టెబిలిటీ ఉంటుంది. మీరు సౌదీ అరేబియాలో జోర్డాన్లో నీకు 100 ఏళ్ళైనా అదే రాజకుటుంబం ఉంటుంది, ఇంకెవడు ఉండడు. మరి అది కోరుకోలేం కదా. చైనాలో అదే కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే అధికారంలో ఉండొచ్చు, కానీ అక్కడ నాయకులు మారుతారు. ప్రజాస్వామిక వ్యవస్థలో అంతటా మారుతారు. ఇప్పుడు బైడెన్ 4 ఏళ్ళు ఉన్నాడు, రేపు ట్రంప్ వస్తాడేమో, ఇక్కడ రషీద్నకు వస్తాడేమో. అందువల్ల రాజకీయాల్లో పారిశ్రామిక రంగానికి కూడా తెలియదు. ఇది పార్టీలు మారుతుంటాయి, విధానాలు మారుతుంటాయి, అయినా కూడా వాళ్ళు ఆపరేట్ అవుతూనే ఉంటారు. ప్రపోజల్పై అక్కడ చాలా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి సార్. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య గవర్నమెంట్ వెనక్కి తగ్గింది. ఐటీ సెక్టార్లో చాలామంది తెలుగు వాళ్ళే ఉన్నారు, బెంగళూరులో పనిచేసే వాళ్ళు. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అయితే, ప్రస్తుతానికైతే వెనక్కి తగ్గింది, పూర్తిగా రద్దు చేస్తామని అయితే చెప్పలేదు. ఒకవేళ ఈ బిల్ పాస్ అయితే ఆ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఎంతవరకు ఉండవచ్చు అంటారు? అంటే వెనక్కి తగ్గడము అనేది కాదు, వాళ్ళు ఇప్పటివరకు ఉన్నది క్యాబినెట్ డ్రాఫ్ట్ బిల్లును ఆమోదించింది. ఆమోదించాక పారిశ్రామిక వర్గాల అభ్యంతరం వ్యక్తం చేశాయి. పారిశ్రామిక వర్గాల అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత ప్రభుత్వం అన్నది ఏంటంటే మేము వైడర్ కన్సల్టేషన్, దీనిపైన విస్తృతమైన సంప్రదింపులు జరుపుతాము అని మాత్రమే వ్యాఖ్యానించింది. కానీ నిన్న కూడా నేను అనేక జాతీయ టీవీ ఛానల్ చూశాను. కర్ణాటక కాంగ్రెస్ ప్రతినిధులు చాలా స్పష్టంగా చెప్పింది, మేము కమిట్ అయి ఉన్నాం దీనికి, కన్నడ సంఘాలతో మాట్లాడే ఈ బిల్లు తయారు చేశామని. వాస్తవానికి అంతకుముందు ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఈ ప్రయత్నం మొదలుపెట్టింది, బసవరాజ బొమ్మాయి ప్రభుత్వం, కానీ ఆ ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసింది. సో దీంట్లో ఆంధ్రప్రదేశ్ పైన ప్రభావం తర్వాత చర్చ. మొదలు అసలు ఇలా స్థానిక రిజర్వేషన్లు ఇవ్వడం ఏ రకమైన ప్రభావాన్ని చూపుతుంది అని. సో దీనికి ఉన్న మొదటి సమస్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు ఇవ్వడం చాలా సులభం, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ కనుక నోటిఫికేషన్ ఉంటుంది, జాబ్స్ ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్ వచ్చేవరకు ఏంటంటే గ్లోబల్లీ కాంపిటేటివ్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్లో పనిచేయాలి. సో ప్రభుత్వంలాగా సామర్థ్యంతో సంబంధం లేని వ్యవహారం కాదు. సో కట్ త్రోట్ కాంపిటీషన్. ఇప్పుడు ఒక కర్ణాటకలో బెంగళూరులో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు అమెరికాకో యూరోప్కో సాఫ్ట్వేర్ ఎగుమతి చేయాలంటే ఒక్క కర్ణాటకనే లేదు, మీకు ప్రపంచమంతటా సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ కంపెనీలతో పోటీపడి కాంట్రాక్ట్లు పొందాలి, ఆ కంపెనీలతో పోటీపడి డెలివరీ షెడ్యూల్స్ ఫాలో కావాలి, ఆ కంపెనీలతో పోటీపడి మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేయాలి. అలా కాదు మా దగ్గర కన్నడిగాలకి ఇస్తాం, వేరే వాళ్ళకి ఇయ్యం, మా కన్నడిగాలకి ఇంతకన్నా ఎక్కువ నైపుణ్యం లేదంటే నడవదు కదా. సో అందువల్ల గ్లోబల్లీ కాంపిటేటివ్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్లో పనిచేసేటప్పుడు మెరిట్ అనేది చాలా కీలకమవుతుంది. మెరిట్తో పనిచేయకుంటే ఇంకో మార్గమే లేదట. టాలెంట్ను బట్టి నీకు ఇప్పుడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ వాదనలు ఇదే, మేము వైట్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని. అక్కడ అమెరికన్ ఇండస్ట్రీ కూడా వ్యతిరేకించింది. ఎందుకంటే అది కనుక జరిగితే ఇప్పుడు అమెరికా నుంచి ఒక్కసారి ఇమ్మిగ్రెంట్లందరినీ పంపించేసి ఓన్లీ తెల్లవారకే ఉద్యోగాలంటే అమెరికన్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది.
కారణం ఏంటంటే అమెరికన్ ఎకానమీకి ఇమ్మిగ్రెంట్ పాపులేషనే ప్రధానమైన కంట్రిబ్యూషన్.